వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొన్నంపేట గ్రామస్తులు వారి పిల్లల భవిష్యత్తు కొరకు బ్రిడ్జిల నిర్మాణమై అప్రోచ్ లేక అసంపూర్తిగా ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో కన్నేపల్లి జనకాపూర్ నుండి కుష్ణపల్లి వరకు రోడ్డు సౌకర్యం ఉండటం చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లడం 3 సంవత్సరాల కింద కేంద్ర నిధులతో నెన్నెల గుర్మగూడెం వయా కోనంపేట నుండి కుష్ణపల్లి మీదుగా చామనపల్లి వరకు దాదాపు 4 కోట్లతో రోడ్డు మంజూరైంది. కానీ సకాలంలో పూర్తి చేయలేదు. కోనంపేటకు కుష్ణపల్లి మధ్యలో ఉన్న 3 వాగుల మీద వంతెనలు నిర్మించారు. కానీ అప్రోచ్ రోడ్డు లేక కొన్ని చోట్ల అసంపూర్తి పనుల వలన ఇన్ని రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. మళ్లీ నెల రోజుల కింద పనులు ప్రారంభించి బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. కానీ ఇంకా అప్రోచ్ రోడ్డు వేయలేదు. అయితే సంవత్సరం అయినా రోడ్డు అయితే సౌకర్యం ఉంటుందని, కానీ రోడ్డు కాల పరిమితి ముగిసిపోవడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో రీటెండర్ వేసి బిల్లు పెంచితే తప్ప పనులు కావని అధికారులు తెలిపారు. మళ్లీ నిరాశే మిగిలింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, తమ పిల్లల భవిష్యత్తు కావద్దని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఎలాగైనా ప్రైవేటు బడికి పంపాలని నిర్ణయించుకున్నారు. అసంపూర్తిగా వాగులపై నిర్మాణం చేసిన బ్రిడ్జిలను అప్రోచ్ రోడ్డు వేయాలని అధికారులకు తెలియబర్చినా కానీ ఎవరూ పట్టించుకోలేదని, దానితో చేసేదేం లేక తల్లిదండ్రులు అప్రోచ్ రోడ్డుకు పక్కన ఉన్న మట్టి ఇసుక కంకర పోసి మరమ్మతులు చేపట్టారు. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన యువకుడు సునార్కారి శంకర్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోనంపేట గ్రామంలో మొత్తం దాదాపుగా 100 మంది విద్యార్థులు పాటి బోగంపల్లి గిరిజనపల్లెకు రహదారి మార్గం లేక రావడం లేదు. కాగా బోగంపల్లి మన్నెగూడెం గ్రామ పంచాయతీ బిగంపల్లి నుండి గ్రామ పంచాయతీకి మధ్య దూరం 6 కిలోమీటర్లు కాగా ఆ గ్రామాలను అటు అధికారులు ఇటు నాయకులు పాఠశాలను వచ్చి ఒక్కరోజు కూడా చూసినా పాపాన పోలేదు. పైగా కోలాం తెగ గిరిజనులు కావడంతో విద్యపై అవగాహన చేసేవారే లేరు. ఇప్పటికీ ఆ గ్రామంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఒకరిద్దరు ఉండొచ్చు అంటే అర్థం చేసుకోండి. ఇలాంటి పలు విషయాలు 2024 విద్యా అకాడమీకి ముందే డీఈఓకి లిఖితపూర్వకంగా రిపోర్ట్ చేసినా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. శనివారం రోజున డీఈఓకి చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా, మీరు చూసారా, ఇది నిజమా, మీరు వెళ్ళి కరెక్ట్ తెలుసుకోండి, ప్రైవేట్కు పోతే మేమేం చేయాలి, ఆ పాఠశాలకు వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ కట్ చేశారని, ఇది మా పరిస్థితి ఇలా ఉంది, మా బ్రతుకులు బాగు చేయండి ప్రభు అని ఉన్నత అధికారులకు చెప్తే చెవిటి వాళ్ల ముందు శంఖం ఊదినట్లు ఉంది అని గ్రామస్తులు వాపోయారు. ఒక జిల్లా అధికారి తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు. తమ పిల్లలకు మెరుగైన విద్య అందించాలని ఎన్నిసార్లు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, 3 టీచర్లు ఉంటే ఒకరు బదిలీపై వెళ్లారు. 2 టీచర్లు ఉన్నా అందులో రోజుకు ఒక్కరే పాఠశాలకు వస్తున్నారని, 2 టీచర్లు సబ్జెక్టులను పంచుకొని బోధిస్తూ ఒకరు తెలుగు, ఇంగ్లీష్, మరొకరు గణితం, విజ్ఞాన శాస్త్రం బోధిస్తూ మా పిల్లలు ఏమడిగినా చెప్పడం లేదు, రావడం లేదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అడగ్గా నా సబ్జెక్టు కాదు, అది ఆ సార్ని అడిగి అనడం గమనార్హం. కానీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక సబ్జెక్ట్స్ అని ఏముండదు. చాలాసార్లు ఉపాధ్యాయులకు చెప్పి విసిగిపోయామని, తమ పిల్లలను సర్కార్ బడికి పంపేదే లేదని, ఎంత కష్టమైనా వాగులు వంకలు దాటి ప్రైవేటు బడికి పంపిస్తాం అని నిర్ణయించుకున్నారు. శనివారం ప్రైవేటు బస్సులు తమ ఊరి చివర వాగు వరకు వచ్చేలా సొంత డబ్బులతో స్వయంగా వారే రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామాన్ని సందర్శించి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మీరు కోనంపేటలో గవర్నమెంట్ స్కూల్కి పంపకుండా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, జరిగినటువంటి సంఘటన ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మా కోనంపేట గ్రామంలో స్టడీ మంచిగా చెప్తలేరు. 2 ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు వస్తారు, చెప్తారు, పోతారు. మేము పోయి అడిగినా కూడా కొంచెం రెస్పాన్స్ లేకుండానే చెప్తారు. వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఒకరు మా స్కూల్లో విద్యను అభ్యసిస్తారు. చదువుకున్న పిల్లలు కూడా 5వ తరగతి వరకు మా కోనంపేట చదువుతారు, తర్వాత బయటకు వెళ్ళిపోతారు. మేము కూడా మా చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకపోతే మా వాడు 1వ తరగతి, వానికి వాళ్ళు కూడా వస్తలేవు ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్లో. మా కొడుకు 2వ తరగతి, ఇప్పుడు వాళ్ళు కాదు ఏబిసిడీలు వస్తలేవు. పోయి సార్ని అడిగితే నేను మ్యాథ్స్ చెప్తా అంటాడు.
అంత శివాయి వేరే చెప్పాడట, ఏం లేదట. అందుకే మా పిల్లల్ని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకుంటలేరు, సార్లు పట్టించుకుంటలేరు, పై అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసం ప్రైవేట్కి పంపుదామని చేసుకుంటే ఈ రోడ్ చక్కగా లేదు. రోడ్ అన్న పోసుకుందామని ఇలా కష్టపడి రోడ్ పోసుకున్నాం, కంకర ఓపించినాము. అట్లా వాడు పోతే అట్లా మట్టి పోయించారు, అటు కొన్ని రోజులు దిగబడ్డాయి. ఇప్పుడు పోతా అంటే ఆటోలు మొత్తం ఖరాబ్ అవుతాయి. నిన్నల బ్రిడ్జ్ అయినా కానీ అటు పంపిద్దామంటే అది ఆ బ్రిడ్జ్ లేదు, ఈ బ్రిడ్జిలు అయినా కానీ ఇటు పంపిద్దాం అనుకుంటే ఈ బ్రిడ్జిలు కూడా కరెక్ట్ కాలే, అసంపూర్తిగా ఉన్నాయి. కంకర పోసుకొని ఏదో కష్టపడుతున్నాం. ఇప్పుడు ఈ సార్లకు చెప్పింది కదా, సార్లు ఏమన్నారు మరి మీరు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళు ఎట్లా సార్లు మా దగ్గరికి రాలేదు, ఏమనలేదు, అసలు మీటింగ్ పెడతలేరు సార్లు. పేరెంట్స్ మీటింగ్ లేదు, ఎలాంటి మీటింగ్ లేవు. ఎన్నిసార్లు అయినా ఎవరు లేదు. వస్తారు పోతారు, ఎవరి పనాలు వేసుకుంటారు. మా పిల్లలు నేను ఆటో నడుపుకుంటా, నా కొడుకు కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆటోనే నడపవలసి వచ్చే పరిస్థితి వస్తుంది మా కోనంపేట చూస్తా అంటే. అందుకోసమే సంఘటన రావద్దని ప్రైవేట్ స్కూల్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ట్రైనింగ్ అయ్యి చాలాసార్లు కష్టపడి మంచి చదువుకుని వస్తారు కదా. ప్రైవేట్ స్కూల్లో కూడా నార్మల్గానే అన్నీ ఏదో వాళ్ళు నడిపిస్తారు వాళ్ళు. గవర్నమెంట్ ఇప్పుడు స్కూల్ గ్రాంట్స్ కింద చాలా డబ్బులు ఇచ్చి కూడా స్కూల్ని మంచి చేయాలని చెప్పేసి లక్షల జీతం ఇచ్చి పంపిస్తాను కదా. మరి ఇట్లా నాణ్యమైన విద్య ఇక్కడ కాకుండా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు కదా, ఏది బెటర్ అనుకుంటాను మీరు? మేము కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదివిన, ఇంటర్ వరకు చదివిన. గవర్నమెంట్ స్కూలు అంత ఏమో నాకు మంచిగా అనిపించగానే మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపుదామని నిర్ణయించుకొని పంపితే మాకు ఈ రోడ్ సమస్య వచ్చి పట్టది. ఇప్పుడు సరే మేము విద్యార్థులు 10-15 మంది పిల్లలు పోతారు, 2 స్కూళ్ళ నుంచి 2 బస్సులు వస్తున్నాయి. అందుకే మేము కోనంపేట అసలు ప్రేయర్ అనేది లేదు. ఎప్పుడూ బట్టి జెండా మందిరానికి ఆగస్టు 15కు జనగణ మనకు ఒక 4 పిల్లలను ఎప్పుడు తప్ప వాళ్ళకు జెండా మంది అది లేదు, లేకుంటే ప్రార్థన లేదు, ఎలాంటిది లేదు. సార్లే 9:30-10 గంటలకు వచ్చాను. చదువుకున్నప్పుడు సార్లు ఉండే, ఇక్కడ స్ట్రెంత్ బాగా ఉండే, అన్ని రకాలుగా టైం టు టైం వచ్చేది చెప్పేది. ఇప్పుడు ఈ సార్లు ఏం లేదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు తప్ప చెప్తలేరు. ఏమన్నా అడిగితే నాది ఇది అంటారు తప్ప. ఒక వీవి అమ్మాయిని పెడితే ఆ అమ్మాయి ఉన్నప్పుడు ABCDలు జెడ్ వరకు అలా వచ్చినాయి తప్ప అమ్మాయిని ఇప్పుడు తీసేసి ఎవరినో పెడతానన్నారు, ఎవరిని పెట్టలే. ఈ ఊరికి దిక్కులేదు దిగులేదు అన్నట్టు ఉంటుంది. మరి దీనిపైన ఎవరికైనా MEO కానీ DO కానీ అడిగితే వాట్సాప్లో నాకు లీవ్ లెటర్ పెట్టిండు అన్నాడు సారు. మొన్న వాట్సాప్లో లీవ్ లెటర్ పెట్టిండు అన్నాడు, చూపెట్టిండు లీవ్ లెటర్ కూడా. ఇక అదే ఎప్పుడు లీవ్ లెటర్ పెడతాను ఎప్పుడు ఏం చెప్తాను కూడా ఎవరికి అర్థమవుతలేదు. DO కానీ ఇంకా పై అధికారులకి అంతగా నా అవగాహన లేదు. ఎవరన్నా ఉన్నోళ్ళు స్పందిస్తారనుకుంటే సార్లు కూడా లేరు. వీటికి అత్తరా అంటే మీ స్ట్రెంత్ ఎంత ఉన్నది చూడు. మునుపటి నుంచే మారుమూల గ్రామం అయినటువంటి కోనంపేట, ఈ కోనంపేటని పట్టించుకునే మహానుభావులు లేరు. పెద్ద అధికారులు అందరూ మా ఊరికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ మా ఊరిని ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ఇప్పటికైనా ఈ సమస్యని స్పందించి మా ఊరిని కొంచెం ఆదుకునే ప్రయత్నం చేస్తారని మాదొక మనవి. చిన్న పిల్లలు కూడా వ్యసనాలకు వీటికి అన్నిటికీ అలవాటు అవుతారు. వాళ్ళందరినీ కూడా కొంచెం చెప్పి చేస్తారని కోరుకుంటాను. అందరికీ నమస్తే, నా పేరు శ్రీనివాస్. మాది నెన్నెల మండల్ కోనంపేట గ్రామ పంచాయతీ. చాలా మారుమూల ప్రాంతం. ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి కావాలి అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగిన, నాయకుల చుట్టూ తిరిగిన ఇప్పుడిప్పుడే కొంతవరకు మెరుగవుతుంది. కానీ ఈ 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికీ కూడా గ్రామాలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. ముఖ్యంగా అనేక సమస్యలు అంటే ఎవరికైనా కూడా విద్య, వైద్యం అనేది ఈ 2 చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ముందటి వరకు కూడా ఈ గ్రామంలో, కోనంపేట గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని ఇదే గ్రామానికి, ఇదే ఉన్న గవర్నమెంట్ స్కూల్కి పంపేది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 2 టీచర్లు ఉన్నారు. ఆ టీచర్ నుంచి ఒక టీచర్ వెళ్ళిపోతా అనే కారణంగా మరి 2 ఉన్నప్పుడు ఒకరే వస్తున్నటువంటి కారణం ఇక్కడ పేరెంట్స్ చెప్పింది మనం ఇందాక చూసాం. మరి అట్లా కాకుండా ఇప్పుడు 2 టీచర్లు ఒకరు వెళ్తున్నారు, ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నారు. కాబట్టి ఒక టీచర్ ఉంటే స్కూల్ బంద్ అవుతుంది. కాబట్టి స్కూల్లో సరిగ్గా నాణ్యమైన విద్య లేదు అని చెప్పేసి పేరెంట్స్ మాట్లాడిన సంఘటన మనం చూసినాం. నేను కూడా మేము అధికారులను కానీ నాయకులను అడిగేది ఏంటంటే, మీరు అందరూ కూడా ఒకసారి స్కూళ్ళని విజిట్ చేయండి. ఎందుకు రీసెంట్గా కూడా ఒక్కొక్క స్కూల్కి 2-3 లక్షల నుంచి 10 లక్షల వరకు గ్రాంట్స్ మరి ఇచ్చి కూడా స్కూల్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క టీచర్కి కానీ ఒక్కొక్క అధికారులకు లక్షల జీతాలు ఉంటున్నాయి. కానీ వాళ్ళు ఆ లక్షల జీతాలకు న్యాయం చేస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఒకసారి పునర్విమర్శన చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రామం నుంచి 20 మంది విద్యార్థులు మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేది ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ నాయకులు కానీ మరి మండల అధికారులు కానీ కనీసం వచ్చి మరి ఇక్కడ ఉన్న పిల్లల్ని మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో లోపాలు ఏంటిది, మరి ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అధికారులు అడిగినటువంటి సంఘటన కానీ ఇప్పటి వరకు జరగలేదు. అంటే వీళ్ళు ఎటన్నా పోని
గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారా లేదా, మరి గ్రామాలలో అధికారులు వస్తున్నారా లేరా, మరి వాళ్ళకు విద్య వైద్యం ఉపాధి అందుతుందా లేదా అనేది పట్టించుకునేటువంటి సివిల్ రైట్స్ డేని కూడా అధికారులు ఎక్కడ కూడా ఈ మండలం అనే కాదు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అధికారులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. మరి ఏం జరిగింది అని చెప్పేసి కనీసం రిపోర్ట్స్ పంపించి గవర్నమెంట్ కూడా పంపించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా మరి అనేక కోట్ల రూపాయలు విద్య కేటాయిస్తూ ఉండి వైద్యం కేటాయిస్తూ ఉన్నది. మరి ఇప్పటికీ కూడా ఈ గ్రామాలలో విద్య వైద్యం లేక మరి ఇప్పటికి కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఇది చాలా మరి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మరి స్పందించాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మరొకసారి కూడా మేము ఈ కోనంపేట గ్రామాన్ని సందర్శించండి. ఏదైతే ఇంటీరియర్ ప్లేసెస్ రోడ్డు రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూళ్ళని కావచ్చు, అంగన్వాడీ టీచర్లను కావచ్చు, లేకపోతే మన ఏవైతే గ్రామాలకు వస్తున్న వైద్యులను కావచ్చు ఒకసారి సంప్రదించండి, అడగండి ఏం జరుగుతుంది అని చెప్పేసి కనీసం మీరు ఒక బాధ్యత వహించండి. నేను ఇందాక ఎంఈఓకి కానీ డిఈఓకి కానీ నేను ఫోన్ చేసి మాట్లాడితే మీరు చూసారా, మీకు తెలుసా, ఖచ్చితమైన సమస్య నాది, మీరు పోయి అడగాలి అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ నన్ను అడగడం జరుగుతుంది. నేను ఏదో సామాజిక బాధ్యతగా మరి మా ఊరు గ్రామస్తులు ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు నన్నే పోయి చూసి మాట్లాడమంటున్నారు. కానీ మరి ఈ సమస్య ఉందని వాళ్ళకు చెప్పేది ఉంటే కనీసం రెస్పాండ్ అయ్యి ఇప్పటి వరకు మా కోనంపేటలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ లేవని చెప్పేసి కలెక్టర్కి కానీ మన ఎంపీడీఓలకు కానీ సంబంధించిన అధికారులకు కానీ చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మా గ్రామాన్ని సందర్శించలేదు. ఇది ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా పై అధికారులు స్పందించకపోవడం వల్ల కింది స్థాయి అధికారులు మమ్మల్ని ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక కోణంలో ఆలోచించి వాళ్ళు ఇష్టానుసారంగానే ఉంటున్నారు. రీసెంట్గా ఒక ఉపాధ్యాయుడు స్కూల్లో మద్యం తాగిన సంఘటన మనం చూసినాం. ఇవే కాకుండా స్కూళ్ళల్లో ఇద్దరు టీచర్లు ఉంటే ఒక్కొక్కరు వంతుగానే వస్తున్నారు అని చెప్పేసి పేరెంట్స్ అనేటువంటి ఇప్పుడు ఇట్లా మాట్లాడుకున్నప్పుడు అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మరి ఉన్నత అధికారులు వీటిపైన ఎందుకు మీరు స్పందించట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి నాయకులు కూడా మరి ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వస్తారు. ఇప్పుడు ఈ రోడ్డు లేక చాలా సమస్య పడుతున్నాం అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఎందుకు మీరు స్పందించట్లేదు? మాకు ఏదైతే ఎలక్షన్లలో మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించాలి కదా. ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఆ నాయకుడని ఈ నాయకుడని ఆ నాయకుడు అందరూ అన్ని పార్టీ నాయకులు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మీరు వచ్చి అడిగారు అంటే ఓట్లు అయిపోయినాయి, మీ సమస్య అయిపోయింది, మీది ఓట్లు గెలిచింది కాబట్టి మీరు అటు మేము ఇటు అంటే ప్రజలని మీరు గాలికి వదిలేసి మీ పదవులు వచ్చేంత వరకే ఇక్కడ అధికారులు కూడా జీతాలు వచ్చేంత వరకే పనిచేస్తున్నారు. కానీ ఎవరిలో కూడా కనీస సామాజిక బాధ్యత అనేది లేదు. ఇక్కడ నేను పేరెంట్స్ని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళండి, టీచర్లు ఎందుకు వస్తారని అడగాలి. ఇవన్నీ మీరు కనీసం ప్రతి ఒక్క కూడా వ్యక్తికి సామాజిక బాధ్యత ఉండాలి. ఎంత ఉన్నత విద్యావంతులైనప్పటికీ కూడా కనీస సామాజిక బాధ్యత లేకపోయేది ఉంటే ఆ సమాజం అనేది అభివృద్ధి చెందేది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ విద్యార్థులు కావచ్చు అందరూ కూడా సమీక్షంగా ఒకరికొకరు సహకరించుకొని ఇంత జరిగినప్పటికీ కూడా కనీసం స్పందించలేదు అంటే బాధ అనిపించి మరి ఈరోజు మీరు మీడియా ముఖంగా రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కావచ్చు, డిఈఓ గారు కావచ్చు, సంబంధిత ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రెస్పాండ్ కండి. ఏ సమస్య ఉందని ఈరోజు ప్రతిదీ కూడా డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో వాట్సాప్లలో వస్తూ ఉన్నది చూసి ఇప్పుడు మొన్నటి వరకు కూడా ప్రజా పరిషత్ ఉండే అది కూడా లేదు, సర్పంచ్ల పదవి కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన పెట్టిండు, ఒక్క స్పెషల్ ఆఫీసర్ వచ్చి కనీసం గ్రామాన్ని చూడట్లేదు. అంటే మేము ఎటు పోయినా కూడా మీకు అవసరం లేదు, మీ నాయకులకు మాత్రము గెలిచేంత వరకే అధికారం